మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. కర్నూలు జిల్లా తుగ్గిలి మండలం బొందిమడుగుల గ్రామంలో ఎంఆర్పిఎస్ఎస్ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ రమేష్ పైన అయితే అత్యాచారం జరిగింది. అయితే చికిత్స సంబంధించి కర్నూలు ప్రభుత్వ ఆసుపత్రితో మృతి చెందడం జరిగింది. అయితే హత్య చేసిన వారిని కఠినంగా శిక్షించాలా వాళ్ళని చెప్పేసి కర్నూలు కలెక్టరేట్ ముందర అయితే మృతదేహంతో ధర్నా చేపట్టడం జరిగితే అయితే రమేష్ వాళ్ళ కొడుకు కూతురున్నారు. వాళ్ళని అడిగి తెలిసి ఏం డిమాండ్ చేస్తున్నారు చెప్పండి. మీ ఫాదర్ చంపబడ్డాడు అంటే ఏం డిమాండ్ చేస్తున్నారు, ఎలా చంపబడ్డాడు? మా నాన్న 5 గంటలప్పుడు వాకింగ్ పోతుంటే వెనకాల నుంచి వచ్చి ట్రాక్టర్తో ఫస్ట్ గుద్దినారు. గుద్దిన తర్వాత అది కాదని కింద పడినాక రాళ్లతో కొట్టినారు, రాళ్లతో గుద్దినారు. ఆటికి లేపినాక కానీ ఎవరు కొట్టినారు ఏం కథ అంటే గడ్డమొల్ల అని చెప్పినాడు. మా ఊర్లో వాళ్ళని గడ్డమొల్ల అని పిలుస్తారు. ఎవరెవరు కొట్టినారంటే 10 మంది అని చెప్పినాడు. ఆటికి 4-5 మంది పేర్లు చెప్పినాడు. కానీ పోలీసు వాళ్ళు విచారణ తీసుకోవాలా, మేమేమన్నా చేసుకోవాలా అది చెప్పండి. మేము మాత్రం గ్యారంటీ మా విచారణ మాదే, మీదే చెప్తున్నాం. మనిషికి జరిగిన అవమానం పద్ధతి కాదు. మీరు తీసుకోవాలా చట్టం ప్రకారంగా మీరు యాక్షన్ తీసుకోవాలా. ఒక 24 గంటలు అయింది కదా మనిషికి జరగబట్టి. మీరు రియాక్షన్ తీసుకున్నారా ఏమన్నా చెప్పండి. ఎంతమంది అరెస్ట్ చేసినారో చెప్పండి. ఎవరు చంపబడ్డారు, ఎందుకు చంపబడ్డాడు అని చెప్పి తెలుస్తుంది. మా నాన్న వాళ్ళ ఆడబిడ్డకి న్యాయం చేసిన దానికి వీడేమి మాదిగోడు, వీడెక్కడ న్యాయం చేసేటాడు అనేసి వాళ్ళు కుట్ర పెట్టుకొని మా నాన్న మీద వాకింగ్ పోతుంటే ఎన్నికల నుంచి వచ్చి ట్రాక్టర్తో గుద్దేసి రాడ్లతో కొట్టారు. కాబట్టి మీరు యాక్షన్ తీసుకుంటారా, మా పని మేము చేసుకోవాలా. గ్యారెంటీ చెప్తున్నా, ప్రభుత్వం కూడా చెప్తున్నాను. ప్రాణం పోయింది కాబట్టి మళ్ళా చంపినారంటే చంపల్లా. నేనైతే ఆ ఊరికి రాను, వాళ్ళని చంపేంతవరకు నేను రాను. నా మొగుని పెట్టుకొని ఈడే ఉంటాను. నాకు ఎట్లయినా న్యాయం చేయండి. ఏం జరిగిందమ్మా, ఎందుకు చంపారు, ఏం జరిగింది? ఏం జరిగిందో నేను చెప్పలేను. నా జీవితం నాశనం చేసినారు. నేను ఇంటికి పోలేను. ఎంతో మందికి న్యాయం చేసినాడు. ఇంత అన్యాయంగా కొట్టి చంపుతారు అనుకోలేదు నేను. నా మొగుడు ధర్మాత్కుడు ఎవరికి అన్యాయం చేయలేదు. కానీ మన గాళ్ళు ఏం చేసినారు, మూతల్ల పగలు కొట్టినారు. మా పేదలల్లో పోయినాయమ్మా. నా మొగునికి అంత అందంగా ఉండే నా మొగుడు అందగాడు. మా బంగారు మొగుడు వెండి. నేను ఆ ఇంటికి పోలేను. నా జీవితము నాశనం చేసి ఎవరు చేశారనుకుంటున్నారు, ఏమన్నా మీకు తెలిసిందే? ఎవరు చేసినారు ఏం చెప్పాలమ్మా. నా మొగుడు జీవితం నాశనం అయిపోయాను. ఏం చెప్పాలన్నా? ఊరోళ్ళేనా, మీ ఊరోళ్ళేనా? మా ఊరల్లో లేదు సార్. బాజిగిరోళ్ళు 10 మంది వచ్చినారు అని చెప్పినాడు. 10 మంది వచ్చినారు గారి అన్నాడు. 10 మంది కొట్టినారు నన్ను అన్నాడు. మాట్లాడారా? తర్వాత మీరు మాట్లాడారా? ఏం చెప్పాడు? నిన్న సాయంత్రం పోయినాటికి 10 మంది కొట్టినారు గారి నడుము మీద కొట్టినారు అన్నాడు. నడుములు పోయినాయి అన్నాడు. నాకు అప్పుడే గుండెల్లో లేదేమా. నేనేం చెయ్యాలా? నేను దేవుడు అన్యాయం చేసి పెట్టాను. నన్ను మాటిచ్చిన వస్తాను కానీ నాకు బాగా అవుతుంది అన్నాడు. కానీ నన్ను విడిచిపెట్టాడు. నేను కనిపోతాను నా మొగుడు అమ్మడే. నేను ఆ ఇంటికి పోను. నేను ఆ ఊర్లోనే బతకలేను. నా మొగుడు చిన్న పిల్లలక్క సాకున్నాడు. నేను బయటికి పోలేదన్నా. ఏం చెప్పాడు నిన్న? మళ్ళీ మాట్లాడారు కదా, ఏం మాట్లాడారు? 10 మంది కొట్టినారు అన్నాడు సార్. ఎడ్డ కొట్టినారంటే నేను మాట్లాడేకి నాకు నోరు లేదు. శవన్నక్క పడిపోయినాడు, మాటలు లేవు. చేసే వాళ్ళపైన ఏం డిమాండ్ చేస్తున్నారు? చంపాలా సార్? నా మొగుడిని ఎట్ట చంపినారు అంటే చంపాలా. అట్టయితే నేను పోతాను. లేకుంటే మరి మాదిగోళ్ళ ముందుకు ఇచ్చేనా సార్ వచ్చేది? న్యాయం చేయకూడదా? 10 మందికి న్యాయం చేస్తాడు కదా, ఎటు చంపుతారు వాళ్ళకి తెలుసా? మరి మాదిగిరో నరగడ చంపేది 10 మంది అంట. ఏం చేయాలా నేను? ఎవరు పోలీసు వాళ్ళు కానీ ఏ సహకరించలేదు సార్.
అవు కనీసం ఇట్లుందని కానీ ఎవరు చెప్పలేదు. నేను ఏమని బతకల్లా? నా మగుడు ఒక చిన్న పిల్లోని లెక్క సాకుంటాను నన్ను. నేను బయటికి ఎట్లా రావాలా? నా మగుడు చంపిన చంపాలా? 10 మంది వచ్చినారు అన్నాడు. ఆ 10 మందిని చంపేదారు నన్ను. ఆ ఊర్లోకి కానీ పోతారు. నేను నా మగునికి ఆత్మశాంతి కలగాలంటే వానికి అన్న చంపేయాలా? నేను ఎట్లా బతికల్లా? నేను నా మగుడు నన్ను విడిచిపెట్టి ఉండలేడు. ఆయన పక్కలేనండి బండేయండి సార్, నీకు మొక్కుతాను. నేను ఉండలేను నా మగుడిని. రమేష్ పైన హత్య చేసిన వాళ్ళని పోలీసులు చర్యలు తీసుకోవాలా? చర్యలు తీసుకుపోతే తమ కూడా చట్టానికి తమ చేతిలో తీసుకుంటామని చెప్పేసి బంధువులు ఆక్రోశం వ్యక్తం చేస్తారు. ఏదేమైనా కూడా పోలీసులు దీనిపైన గట్టిగా విచారణ చేయించి తగు న్యాయం చేయాలని చెప్పేసి డిమాండ్ అయితే చేయడం జరుగుతుంది. ఇక్కడ పరిస్థితి. కెమెరా పర్సన్ నాగోపతో కిరణ్, సుమన్ టీవీ, ఉమ్మడి కర్నూలు జిల్లా.